వినండి, హిజ్కియా అనేటటువంటి వ్యక్తి తన దేశంలోనే ఉన్నతమైన స్థానానికి చేరాడు. ఏమిటా ఉన్నతమైన స్థానం? దేశాన్ని పరిపాలించే రాజు స్థానానికి చేరాడు. అప్పుడు తన వయసు సుమారు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు. ఈ చిరు ప్రాయంలో మధ్య వయసులో సడన్గా తనకి రోగం వచ్చింది. రాజు కాబట్టి, డబ్బుంది కాబట్టి, రాజ్యంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ వచ్చి వైద్యం చేస్తారు కాబట్టి నాకేమీ పర్వాలేదు, ఈ రోగంలో నుంచి నేను బయటకు వచ్చేస్తాను, ఘనమైనటువంటి డాక్టర్స్ మన దేశంలో ఉన్నారు, ఎటువంటి రోగానైనా వాళ్ళు బాగు చేసేస్తారు అని చెప్పి ముందు అనుకుని ఉంటాడు. తనకు రోగం వచ్చినప్పుడు పెద్దగా సీరియస్గా తీసుకొనకపోయి ఉండొచ్చు. 2, నాకేం కాదులే అని అనిపించవచ్చు, తగ్గిపోతుందిలే అనే భావించవచ్చు. కానీ తాను కలిగి ఉన్న రోగము రోజు రోజుకు ముదిరిపోయింది, జరుగుతుంది. హిజ్కియా మహారాజు ఏదో రోగం వచ్చింది. ఓ రోజు అనుకున్నాడు, ఇవన్నీ సాధారణమే, రోగాలు రావడం సాధారణమే, పోతుందిలే, నన్ను విడిచిపెట్టి పోతుందిలే అనుకున్నాడు. పోలా, రోజు రోజుకు సమస్య పెరిగిపోయింది, రోగం ముదిరిపోయింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, చిన్న రోగం బ్రదర్, ఏమీ కాదనుకుని టాబ్లెట్లు వేసుకున్నాను, ఏమీ కాదని ఆయింట్మెంట్ రాసుకున్నాను, ఏమీ కాదని సిరప్ వేసుకున్నాను, ఇంజెక్షన్ చేసుకున్నాను, కానీ ఈరోజు అది ముదిరిపోయింది. ప్రతిరోజు నాకు ఏమవుతుందో తెలియక అల్లాడిపోతున్నాను. ఆ రోగానికి మందు దొరక్క, ఆ రోగం డయాగ్నోస్ కాక, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే రోగం తగ్గక తల్లడిల్లిపోతున్నాను బ్రదర్. కనిపించడానికి చిన్నగానే కనిపిస్తుంది కానీ నాకు నిద్ర పట్టకుండా చేసేస్తుంది, నెమ్మది లేకుండా చేసేస్తుంది. ఉన్నారా? హిజ్కియా రాజు, డబ్బున్నవాడు, ధనమున్నవాడు, ఎటువంటి వైద్యమైనా చేయించుకోగలిగిన వాడు. కానీ అలాంటి రాజుకో రోజు ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది, తగ్గిపోతుందిలే అనుకున్నాడు, కానీ అది ప్రాణం మీదకి వచ్చేసింది. పైపెచ్చు దేవుని చేత ఏర్పరచుకోబడిన గొప్ప ప్రవక్త అయిన యెషయాను దేవుడు పంపించాడు. యెషయా, వెళ్ళో, రాజు అయిన హిజ్కియా దగ్గరకు వెళ్ళి నన్ను ఏం చేయమంటావు ప్రభువా? చెప్పు, ఏం చెప్పమంటావు? చచ్చిపోతాడు, బ్రతికే ఛాన్స్ లేదు, చెప్పు. ఇప్పుడు డాక్టర్స్ అందరికంటే పరమ వైద్యుడు ప్రభు అయిన దేవుడు. కానీ విషయం ఏమిటంటే ఆ దేవుడే హిజ్కియాకు చెప్పమని ప్రవక్తను పంపించాడు. ఏమిటంటే, వెళ్ళి హిజ్కియాకు చెప్పు, అతడు బ్రతికే ఛాన్స్ లేదు. దేవుడే బ్రతకడు అని చెబితే ఇక హిజ్కియాను బ్రతికించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు హిజ్కియాకున్న సమస్య తీర్చగలిగింది ఒక్క దేవుడే. ఆ దేవుడే అంటున్నాడు, హిజ్కియా నువ్వు బ్రతకావు, చచ్చిపోతావు. ఇక దేవుడే చచ్చిపోతాడు అని అంటే ఎవరండి బ్రతికించగలిగింది? సహోదరుడు, సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఏదైనా సమస్య చేజారిపోతుందా? నా వల్ల కాదనిపిస్తుందా? ప్రార్థన చేసినా నాకు జవాబు రాదేమో అనిపిస్తుందా? దేవుడు కూడా ఏం చేయలేడండి. ఎవరు? దేవుడు కూడా. కొన్నిసార్లు నా చిన్నప్పుడు మా అమ్మ అనేది ఏంటో తెలుసా? ఒరే దేవుడు కూడా నిన్ను, మీకది తెలుసా? మీరు నా గురించి మాట్లాడుతున్నారా, మీ గురించి మాట్లాడుతున్నారా? మా అమ్మ అనేది, ఒరే దేవుడు కూడా నిన్ను మార్చలేడురా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు కూడా మార్చలేడండి నా భర్తను, దేవుడు కూడా మార్చలేడండి నా భార్యను, దేవుడు కూడా మార్చలేడండి నా బిడ్డల్ని, దేవుడు కూడా ఈ సమస్యను పరిష్కరించలేడండి అని మీకు అనిపిస్తుందా? ఆ రోజు యెషయా వచ్చి అంటున్నాడు, హిజ్కియా దేవుడు చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? హిజ్కియా దేవుడు చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు?
నువ్వు చచ్చిపోబోతున్నావు, బ్రతకవు. దేవుడే చెప్పేశాడు. అటువంటి సమయంలో హిజ్కియా 2 చేతులు జోడించి యెరూషలేము వైపు ఆ వైపుకు తిరిగి కన్నీళ్లతో, నాయనా యెహోవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఏమన్నాడు? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎలా ప్రార్థన చేశాడట? కన్నీళ్ళు విడుచుచు. ఏ పరిస్థితిలో? పరిస్థితులన్నీ చేజారిపోతున్నప్పుడు, ఇక నా పని అయిపోయింది అనుకున్నప్పుడు. ఎవరతను? మహారాజు, డబ్బున్నవాడు, పేరున్నవాడు, పరపతి ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, పరిపాలిస్తున్నవాడు, కానీ ప్రాణం పోగొట్టుకోబోతున్నాడు. అటువంటి సమయంలో చేయగలిగింది ఏదైనా ఉందంటే ప్రపంచాన్ని పరిపాలించే రాజుకు చెప్పినట్లయితే నన్ను ఆ రాజు కనికరిస్తాడు. జరిగింది ఏమిటయ్యా అంటే, తను గోడ వైపు అనగా యెరూషలేము వైపు తన కన్నులు ఎత్తి కన్నీళ్లతో నన్ను జ్ఞాపకం చేసుకో. కన్నీళ్ళు జల జల రాలుతూ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. అదేమిటోనండి, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరైనా కన్నీళ్లు కారిస్తే అస్సలు చూడలేడు. నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒకే ఒక్క భార్య. ఈ చిన్న పిల్లలు వాళ్ళు నా గుండెల మీదే పెరిగారు. ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు, డాడీ నాకు అది కావాలి డాడీ, రే పోయి చదువుకోరా. కాసేపు అయిన డాడీ నాకు అది కావాలి డాడీ, చెప్పే కదరా చదువుకోరా, వెళ్ళి కామ్గా వచ్చి డాడీ అది కావాలి డాడీ, చదువుకోమన్నారు కదరా. అక్కడ నిలబడి నిలబడి ఎక్కడి నుంచి వస్తుందోనండి, ఏంటి చెప్పండి, తనుకుంటూ ఉబుక్కుంటూ కళ్ళల్లోంచి పొడబడా జారిపోతాయి. వాడు అడిగాడా? అడగలా. కళ్ళల్లోంచి తన్నుకుంటూ కన్నీళ్ళు వచ్చినాయి. వాడి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఒక తండ్రిగా నేను చూసినప్పుడు నా హృదయం తల్లడిల్లిపోతుంది. వెంటనే వాడిని రారా అని పిలుస్తాను. వాడు వచ్చిన తర్వాత గట్టిగా హత్తుకుంటాను. అలాగేరా, నీకు కావాల్సింది నేను కొని పెడతాను, వెళ్ళు అన్నాను. 4 సార్లు చెప్పాను, పోరా వెళ్ళి చదువుకో. మాటలతో వాడు చేసిన ప్రార్థన అంగీకరించబడనప్పుడు వాడు ఉపయోగించిన ఆయుధము ఏమిటి అంటే కన్నీటితో ప్రార్థన చేయటం. నా ప్రియ సహోదరులు దయచేసి గమనించండి. మీ సమస్య తీవ్రమైనప్పుడు, అది మీ చేతుల్లో లేనప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఎవ్వరూ సహాయం చేయనప్పుడు, మీరు సహాయం పొందుకోవాలన్నా, అద్భుతం జరగాలన్నా ఒకే ఒక్క మార్గం ఏంటి తెలుసా? 2 చేతులు జోడించి కన్నీళ్లతో నా ప్రభు ఎదుట కనిపిస్తే చాలు, కరిగిపోయే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు.